Hello everyone, welcome back to channel. డిప్లొమా C16, C20, C23 అండ్ ఫార్మసీ రిలేటెడ్గా కూడా మీ అందరికీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అనేది ఇచ్చారు. ఎప్పుడెప్పుడు ఏ ఎగ్జామ్స్, ఎవరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నీ కూడా డీటెయిల్డ్గా 8 minutes వీడియో చేసి పెట్టాను. డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది. మీరు C23 ఫస్ట్ ఇయర్ అన్న, సెకండ్ ఇయర్ అన్న, థర్డ్ ఇయర్ అన్న, ఏ ఇయర్ అన్నా కూడా డీటెయిల్ డేట్స్ అన్నీ కూడా ఏమేమి అనేది ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. అండ్ ఇప్పుడు ఏంటి అంటే C23 ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి పేమెంట్ ఎలా చేయాలో తెలియదు. ఇప్పుడే జాయిన్ అయ్యారు కదా, ఇదే ఫస్ట్ టైం వాళ్ళు పేమెంట్ చేయడం కాబట్టి దానికోసం నేను చెప్తాను. అంతకన్నా ముందు వన్స్ అగైన్ నేను పేమెంట్ డేట్స్ ఎప్పుడెప్పటి వరకు అనేది నేను చెప్తాను చూడండి. ఇప్పుడు థియరీ ఎగ్జామినేషన్ ఎవరెవరికి ఉన్నాయో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. C23 ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ అండ్ సప్లీ క్యాండిడేట్స్కి ఫీ పేమెంట్ ఇప్పుడు ఉంది. C20 సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ అండ్ ఆల్ సెమిస్టర్స్ కూడా C20 ఉంది, అన్ని సప్లీ అవి. C16 కూడా సప్లిమెంటరీ ఎగ్జామ్సే అన్ని సెమిస్టర్స్కి కూడా. C23 వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఫస్ట్ సెమ్ అండ్ సెకండ్ సెమ్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్. ఇయర్ 2020 ఫార్మసీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్. ఓకేనా? అలానే నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే నెక్స్ట్ C23 రెగ్యులర్ క్యాండిడేట్స్ ఆఫ్ 4th and 5th సెమిస్టర్ కోర్సెస్ అండ్ C23 రెగ్యులర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆఫ్ 3rd సెమిస్టర్ కోర్సు. ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్లో ఏదైతే సెకండ్ కాలం ఉంది కదా, కమెన్స్మెంట్ ఆఫ్ థియరీ ఎగ్జామినేషన్స్ అని, వీళ్ళందరికీ కూడా 23rd 23 మార్చ్ 2026 నుంచి ఎగ్జామ్స్. అలానే ఇక్కడ నెక్స్ట్ కాలంలో C23 రెగ్యులర్ క్యాండిడేట్స్ ఆఫ్ 4th and 5th సెమిస్టర్స్, ఈ కాలంలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 6th ఏప్రిల్, ఓకే, 06 ఏప్రిల్ 2026 నుంచి ఎగ్జామ్స్ అని అలా సపరేట్ కాలమ్స్ ఇచ్చారు. మీరు చూసుకోండి ఇందులో మీరు ఎప్పుడు ఏ ఎగ్జామ్ అనేది మళ్ళీ డీటెయిల్ టైం టేబుల్ వస్తుంది. ఎవరైతే C23 ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో ఏంటన్నా డేట్స్ ఇవ్వలేదు ఇంకా ఏ రోజు ఏ ఎగ్జామ్ అంటే వస్తుంది, ఓకే, అది కూడా వస్తుంది, రాగానే పబ్లిష్ చేస్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ వస్తే వెయిట్ చేయండి. తర్వాత ఆన్లైన్ పేమెంట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా Feb 5th అంటే ఆల్రెడీ నిన్నటి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు Feb 6th నేను వీడియో చేస్తున్నాను. నిన్నటి నుండి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ అనేది ఎప్పుడంటే ఫీ పేమెంట్కి వితౌట్ పెనాల్టీ 23rd Feb వరకు 23, ఓకే. నేను చెప్పేటప్పుడు ప్రొనౌన్స్ చేసేటప్పుడు కొంతమందికి 20th అంటే 28th లాగా అర్థమవుతుంది, అందుకే నేను మళ్ళీ డిజిట్స్ చెప్తున్నాను. 23 Feb 2026 వరకు వితౌట్ పెనాల్టీ పే చేసుకోవచ్చు. అందరూ కూడా రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ for the eligible candidates to pay online fee before 23 Feb 2026 విత్ పెనాలిటీ 27th వరకు పే చేసుకోవచ్చు. తత్కాల్ స్కీమ్లో 21st మార్చ్ వరకు పే చేసుకోవచ్చు. విత్ పెనాల్టీ అంటే మీకు ఎక్స్ట్రా మనీ పడిపోతుంది, తత్కాల్ స్కీమ్ అయితే ఇంకా హెవీ మనీ పడిపోతుంది. సో ఇవన్నీ చెయ్యొద్దు, ఓకే. ఇది మనకి ఇచ్చింది. ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళి నేను చెప్తాను చూడండి, ఓకే. బిఫోర్ మూవింగ్ ఫర్దర్, C23 కానీ C20 కానీ C16 కానీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ M1 M2 M3 కోర్సెస్ మీకు ఏది కావాలంటే అది అవైలబుల్గా ఉన్నాయి. నీట్ క్లాసెస్ ఉంటాయి, పాస్ అవ్వడానికి సరిపోతుంది. ఎంతవరకు కావాలో అంతవరకు చెప్పాము, వెబ్సైట్లో రికార్డ్ చేసి పెట్టాను. విత్ నామినల్ ఫీ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్స్ కూడా క్లియర్గా అర్థమవుతాయి. మీకు కావాలంటే చెక్ చేయండి. నితిన్ కొల్లూరు గ్రాఫీ వెబ్సైట్ గూగుల్లోకి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, ఓకే. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు పేమెంట్కి వచ్చేసినప్పటికీ 2 లింక్స్ ఇచ్చాడు. ఫస్ట్ లింక్లో క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్, లెఫ్ట్ సైడ్లో ఉంది, క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ ఫీ పేమెంట్ సర్వీస్ ఆఫ్ C16 రెగ్యులర్ అండ్ సప్లీ. C16 వాళ్ళకి సపరేట్ది. అలానే ఎవరైతే C23 C20 రెగ్యులర్ అండ్ సప్లీ ఉందో వాళ్ళకి సపరేట్ లింక్, అది క్లిక్ చేయండి. ఇప్పుడు C23 వాళ్ళకి పేమెంట్ కోసం చెప్తున్నాను, మిగతా వాళ్ళు చూడక్కర్లేదు, వీడియో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. జస్ట్ ఏం లేదు, సింపుల్గానే చెప్తాను. ఇక్కడ మీకు పిన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎవరైతే C23 స్టూడెంట్స్ ఉన్నారో మీ పిన్ ఉంటుంది కదా, మీ కాలేజ్ పిన్ మీకు ఇస్తారు కదా, 22421 లేకపోతే 24050 అలా సంథింగ్ కొన్ని పిన్స్ ఉంటాయి, అవి కాలేజ్ కోడ్స్ అవి, ఓకే. లేకపోతే 24118 అలా ఉంటాయి కదా. ఆ పిన్స్ ఏవైతే మీకు ఉన్నాయో మీకు ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేసి గో అని క్లిక్ చేస్తే మీకు మీ డీటెయిల్స్ వస్తుంది, మీ ఫోటో వస్తుంది, మీరు ఏ ఎగ్జామ్స్కి ఎలిజిబులో అన్నీ వస్తాయి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి ఇప్పుడు C23 ఫస్ట్ ఇయర్ మీ ఏదైతే ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్, డ్రాయింగ్, మీ కోర్ సబ్జెక్ట్స్, ల్యాబ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. కనిపించిన తర్వాత ఫీజు ఉంటుంది. ఫీజు అనేది మీరు పే చేయాలి. 550 రూపీస్ ఎంత ఉంటుంది ఫీజు, మీరు అది పే చేసుకోవాలి. జస్ట్ అంతే. మీకు డీటెయిల్స్ కనిపించిన తర్వాత ప్రొసీడ్ టు పే అని కనిపిస్తుంది. పే చేస్తే మీకు సక్సెస్ఫుల్ అయిపోతుంది. హాల్ టికెట్ అనేది తర్వాత వస్తుంది. వన్స్ పే చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవాలి కదా పేమెంట్. ఇక్కడ క్లిక్ హియర్ టు నో యువర్ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా, మళ్ళీ ఇక్కడ మీ పేమెంట్ స్టేటస్ ఫర్ సపోజ్ మీ C23 అనుకోండి, C23 స్కీమ్స్ సెలెక్ట్ చేసుకోండి, మీ పిన్ నెంబర్ ఎంటర్ చేయండి, సబ్మిట్ చేయండి. అప్పుడు మీ ఫీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయ్యిందా లేదా అని చూపిస్తుంది. హాల్ టికెట్స్ తర్వాత రిలీజ్ అవుతాయి, అప్పుడు తీసుకోండి, ఓకే. అండ్ పేమెంట్ చేసిన తర్వాత మీరు పేమెంట్ పేజ్లోనే ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, జస్ట్ ఆ ప్రూఫ్ కోసం మీరు పేమెంట్ చేశారని చెప్పి, ఓకేనా.
కొంతమందికి పేమెంట్స్ కట్ అయిపోతాయి తప్ప పేమెంట్ స్టేటస్లో ఫెయిల్డ్ అని చూపిస్తుంది. వాళ్ళు ఏంటంటే మీదే తప్పు అన్నట్టు, మీరు పేమెంట్ అవుతున్నప్పుడు పేజ్ని లోడ్ చేయడం, రీఫ్రెష్ చేయడం, నెట్ సరిగ్గా లేని మొబైల్స్ నుండి చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి పీసీ ఓకే, కంప్యూటర్స్లో కానీ ల్యాప్టాప్స్లో మీరు పే చేయడం చాలా మంచిది. ఎందుకంటే మొబైల్ ఫోన్స్లో చేస్తే పేమెంట్స్ అనేవి ఫెయిల్ అవుతాయి కొన్నిసార్లు, నెట్ తక్కువ ఉన్నప్పుడు మీ మొబైల్కి సపోర్ట్ చేయకపోతే. అర్థమైందా? రీఫ్రెష్ లోడింగ్లు మాత్రం చేయొద్దు పేమెంట్ అవుతున్నప్పుడు. అది చేస్తే మాకు క్యాన్సిల్ అయిపోద్ది కొన్నిసార్లు. కాబట్టి చూసుకోండి. దట్స్ ఇట్. అందుకే క్లియర్గా మళ్ళీ ఒక్కసారి మీకు చెప్దామని చెప్పి వీడియో చేశాను. ఫస్ట్ మీ ఎలిజిబిలిటీ చూసుకోండి. ఎలిజిబిలిటీ చూసుకున్న తర్వాత ఫీ పేమెంట్ చేయండి. ఓకేనా? అండ్ దెన్ ఇంకొకటి, ఫీ పేమెంట్ డేట్ అయిపోయిన తర్వాత ఫీ పేమెంట్ కనుక చేశారంటే హాల్ టికెట్లు రావు చెప్తున్నాను. కాబట్టి మీరు ఫీ పేమెంట్ డేట్లు అయిపోయినంత వరకు వెయిట్ చేయొద్దు. ఫీ పేమెంట్ 23 ఫెబ్ 2026కి లాస్ట్ డేట్. మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారో లేదో మనకు తెలియదు. ఎక్స్టెండ్ చెయ్యరు, ఎందుకంటే డేట్స్ కూడా ఇచ్చేసారు కాబట్టి ఎగ్జామ్వి. సో చూసుకొని చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.